ఇక ముదురుతున్న పొలిమేర 2 వివాదం. పొలిమేర 2 వివాదం మరింతగా ముదిరిపోయింది. ఇప్పటికే పొలిమేర 2 నిర్మాత పొలిమేర 3 నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మూవీ లాభాల్లో వాటా అడిగినందుకు చంపేస్తానంటూ బెదిరిస్తున్నారంటూ పొలిమేర 2 నిర్మాత గౌరీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు తన కంటెంట్ రిలేటెడ్గా పార్ట్ 3లో లేకుండా సినిమా తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్న సంగతి కూడా తెలిసిందే. ఈ విషయంలో నిర్మాత గౌరీ కృష్ణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిల్ రాజుకు ఫిర్యాదు చేస్తూ లేఖను రాశారు. ఈ లేఖలో గౌరీకృష్ణ తాను నిర్మించిన పొలిమేర 2 లాభాల్లో తన వాటా అడిగినందుకు గాను చంపేస్తానని బెదిరించిన నందిపాటి వంశీపై గతేడాది నవంబర్ 27వ తేదీన ఫిర్యాదు చేశానని, దయచేసి దానిని పరిశీలించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఫిలిం ఛాంబర్కి చెందిన నిర్మాత ప్రసన్న కుమార్ తమ గొడవలో కలుగజేసుకుని పవర్ని మిస్యూజ్ చేస్తూ ఛాంబర్ తరపున నన్ను బెదిరించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అలా కొన్ని డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయాలని కూడా బెదిరిస్తున్నారని, మరోపక్క నందిపాటి వంశీ నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని అన్నారు. వంశీ నందిపాటి పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనుగోలు చేశాడు. రిఫండబుల్ అడ్వాన్స్ బేసిస్ మీద 2 తెలుగు రాష్ట్రాల హక్కులు కొనుగోలు చేశారు. అయితే ఇప్పటి వరకు నాకు ఆ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ వివరాలు చెప్పడం లేదు. నిజానికి సినిమా రిలీజ్ చేసేటప్పుడు నాకు అడ్వాన్స్ ఇచ్చి నా దగ్గర బ్లాంక్ చెక్కులు సంతకం చేసిన బ్లాంక్ లెటర్లు, బ్లాంక్ బ్యాండ్ పేపర్లు సెక్యూరిటీ నిమిత్తం తీసుకున్నారు. ఇప్పుడు వాటి ద్వారా నన్ను బెదిరిస్తున్నారు అని ఆ లేఖలో పేర్కొన్నారు. అనంతం పొలిమేర 3 సినిమాని నాకు చెప్పకుండానే ప్రకటన చేశారు. పొలిమేర 2 సినిమా నిర్మాతగా నాకున్న హక్కులను ధిక్కరించడమే అవుతుంది. వీలైనంత త్వరగా ఛాంబర్ ఈ విషయంలో కలుగజేసుకొని నాలాంటి చిన్న నిర్మాతలకు న్యాయం చేయాలని కోరుతున్నా. ఈ విషయాన్ని త్వరితగతిన పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. అలాగే పొలిమేర 2 కలెక్షన్స్ వివరాలు నాకు ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా నేను సంతకం చేసిన డాక్యుమెంట్స్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. పొలిమేర 3లో పొలిమేర 2కి సంబంధించిన కంటెంట్ వాడకుండా చూడాలని కూడా కోరుతున్నానంటూ ఆయన లేఖను రాసుకొచ్చారు. ఇక దీని మీద దిల్ రాజు సంప్రదించాల్సి ఉంది. ఇటీవలే పొలిమేర 3ని అఫీషియల్ అనౌన్స్ చేశారు కూడా. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పొలిమేర 2 నిర్మాత ఫిలిం ఛాంబర్కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది.